శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయం మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024వ నంబరు మొత్తం కూడితే 6వ నంబర్ వస్తుంది. అంటే 24ను కూడితే 6వ నంబరు. ఈ శుక్రునికి సంబంధించిన నెంబరు. ఇది గురువుకు సంబంధించిన నెంబర్లు ఇవి 3, 12, 21, 30. ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరానికి కొన్ని సంవత్సరానికి కలిసి వచ్చే నంబర్లు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు కలిసి రాని నంబర్లు ఉంటాయి. ఈ తేదీలలో 3, 12, 21, 30 తేదీలలో పుట్టినవారు మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా నన్ను సంప్రదించి తీరాలి, ఫోన్లలో కలవాలి. ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైనా, అది ఆడపిల్లవాళ్ళు కానీ మగపిల్లవాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, మీరు తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయాలి. మీ పాపది ఈ 3 కావచ్చు, 12 కావచ్చు, 21 కావచ్చు, 30 కావచ్చు, కలవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా ఖచ్చితంగా కలవాలి. తర్వాత 3వ విషయం, విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు, వీసా అంటే విదేశాలకు వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, దుబాయ్, ఖతర్ అండ్ దోహా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా మన అరబ్ కంట్రీస్. అక్కడ జాబ్ నిమిత్తం వెళ్ళేటువంటి వారు ఎవరైనా వారు ఒకసారి నన్ను సంప్రదించాలి. ఈ తేదీలలో పుడితేనే. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వారు కూడా ఖచ్చితంగా నన్ను సంప్రదించి తీరవలసిందే. ఎందుకంటే నీకు కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ఈ తేదీలలో పుట్టిన వారికి 2024 కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అలా అని చెప్పేసి మనం ఆ సంవత్సరం మొత్తం ఐడల్గా ఖాళీగా ఉండకూడదు. చేసే ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని తప్పించుకునే మార్గాన్ని నేను ఇస్తాను. నీకు ఈ సంవత్సరం కలిసి రాదయ్యా అంటే ఊరికే కాలు చేతులు సపరేట్గా ఊరుకొని మంచి కుర్చీలో దర్జాగా ఉండవని నేను అనను. పనిచేసేవాడిని పని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ అండి. అయ్యప్ప స్వాములు మాలలు వేస్తారు, దీక్ష తీసుకుంటారు. అతను కుల వృత్తి ఏంటంటే చికెన్ షాపు. అలా అని చెప్పేసి ప్రాణహాని చేయడా అతను? కుల వృత్తి దానికే. ఏ వృత్తి చేసుకున్నావు ఆ వృత్తి చేసుకోవచ్చు, తప్పులేదు దానిలో. నీ కుల వృత్తి అది, నువ్వు చేసుకుంటేనే నువ్వు బ్రతుకుతావు అని చెప్పేసి నువ్వు మాల వేసుకున్నావు అని చెప్పి చికెన్ షాపు చేయడం వదిలేయకూడదు. నీ వృత్తిలో భాగంగా నువ్వు మాల వేసుకుని నువ్వు నాన్ వెజ్ తినొద్దు, నిష్టగా ఉండాలి. నువ్వు చేసే కార్యక్రమం ఆ దీక్ష తీసుకున్నప్పుడు పాటించే నియమాలన్నీ పాటించు, నీ వృత్తి నువ్వు చేసుకో. అంతేగాని నేను ఇక్కడ మాల దీక్ష తీసుకున్నాను, నేను నా వృత్తిని నేను వదిలిపెడతానంటే ఇది 41 రోజులు ఉంటుంది దీక్ష. మళ్ళీ నీ మిగతా రోజులు ఏం చేస్తావు? మళ్ళీ వెతుకోవాలి కదా. ఇది సృష్టికి అధర్మం. ఇది సృష్టి ధర్మాన్ని పాటించాలి. అవునండి, ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. కాబట్టి ఏంటంటే 3, 12, 21, 30 తేదీలలో పుట్టినటువంటి వారు 2024 సంవత్సరం కలిసి రాని సంవత్సరం. అది కలిసి వచ్చే విధంగా చేసుకోవాలి. ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, విదేశాలకు వెళ్ళినా ఆ మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆ ప్రాబ్లం ఏముందని చూసి ఆ మార్గాన్ని మనం ఎంచుకొని దానికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకొని చక్కగా ముందుకు నడవాలి. అంతే. చక్కగా మీరు ముందుకు వెళ్తే ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి. నేను చెప్పేది అది. మీ లైఫ్లో మీరు చక్కగా స్థిరపడిపోతారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు, అది అక్కడ పెద్ద పులులు, సింహాలు ఉన్నాయి, అటువైపు వెళ్ళకు, నువ్వు ఇటు నుంచి వెళ్ళు అంటే, లేదు నేను ఇన్ని సంవత్సరాల నుండి ట్రావెల్ చేస్తున్నాను, నాకే ప్రాబ్లం లేదంటే, ఇంతకుముందే సింహాలు పులులు అక్కడ అడ్డవేసి అంటే అక్కడ గుమిగూడడం నేను చూశాను, అటు వెళ్ళకు దయచేసి అంటే, లేదు నేను 20 సంవత్సరాల నుండి ఈ అడవిలో రాకపోకలు సాగిస్తున్నాను, నాకు తెలియని సింహం, నాకు తెలియని పెద్ద పులే అని చెప్పేసి వెళ్ళి అడ్డోపడికి. పెద్ద పులులు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక మనిషి దాన్ని అనుభవించి చెప్పాడు కాబట్టి ఆ క్షణంలో వెళ్ళకపోవడం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళాడు.
అక్కడ ఇతను చూసి అటాక్ చేసి దాన్ని చంపేసి తినేసింది. అంటే కొన్ని సందర్భాలలో మన అనుభవం అనుకుంటాం, నేను ఇన్ని సంవత్సరాల నుండి ఇది చేస్తున్నా, నాకు ఈ సంవత్సరం ఎందుకు కలిసి రాదు, నేను కోట్లు సంపాదించాను, లక్షలు సంపాదిస్తున్నాను, నాకు ఈ సంవత్సరం ఏం చేస్తుందని మనం అనుకోకూడదండి. చెప్పలేము. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటూనే ఉంటాం. చెప్పడం నా ధర్మం అండి. ఎందుకంటే 2024 మొత్తం కొడితే 8వ నంబర్ వస్తుంది, 24 కొడితే 6వ నంబర్ వస్తుంది. ఈ 3 బద్ధ శత్రువు. ఈ 6కు 3, 12, 21, 30 తేదీలలో పుట్టినటువంటి వారికి బద్ధ శత్రువుగా మారిపోయింది. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా కొంతవరకు నష్టానికి చవి చూస్తారు. నష్టానికి చవి చూస్తే మీరు చేసే పని అసలు మానకూడదు, చేయాలి. చేసే పని చేస్తూనే ఉండాలి. దానికి ఏ విధంగా మనం దానికి అనుకూలంగా మారాలనేది నేను చెప్తాను. నేను మీకు విన్నవిస్తాను. మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఒక్కొక్క జాతకాన్ని బట్టి, వారి యొక్క డెస్టినీ నెంబర్ని బట్టి, వాళ్ళ రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, వాళ్ళు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి వారికి నేను తాళపత్ర గ్రంథాలు, హస్తరేఖలు, గవ్వల ద్వారా పరిశీలన చేసి మరి మీ ఫ్యూచర్ ఏంటి, ఈ సంవత్సరం నుండి మరి 2024లో స్టార్ట్ అయితే మరి 25, 26 వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని ప్రయత్నాలు మనం చేయాలి. మానవ ప్రయత్నం మనం చేయాలి. అది చేయకుండా ఉంటే కూడా ఉపయోగం ఉండదు. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడు ఇచ్చేది మనకు భగవంతుడు ఇస్తాడు. అన్ని విధాలుగా మనకు మంచి జరిగే విధంగా నేను నా శాయశక్తులను కృషి చేస్తాను. కాబట్టి ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, వ్యాపారాల విషయంలో కానీ, వివాహాలు చేసుకునేటువంటి వారు, సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కొన్ని నిర్ణయాలు చక్కగా తీసుకోవాలి. నేను గత సంవత్సరంలో ఒక అతనికి చెప్పాను, నీకు ఈ సంవత్సరం నువ్వు భూమి వ్యాపారాలు నీకు అది పనిచేయవు అని చెప్తే అతను ఏం చేశాడంటే, కొత్తగా ఏం తీసుకోకు, ఉన్న వ్యాపారాన్ని నడిపించుకో. నువ్వు చేసేది రియల్ ఎస్టేటే కదా. రియల్ ఎస్టేట్ అప్పుడు నువ్వు ఉన్న వ్యాపారాన్ని ముందుకు తీసుకురా. నీ వ్యాపారాన్ని ఇక్కడ వదిలేయి, నేను బంద్ పెట్టేసేయి, ఆపేసేయి ఇక వ్యాపారాన్ని. ఈ సంవత్సరం కలిసి రావద్దని నేను చెప్పాను అతనికి. ఈ వ్యాపారం మొత్తం వదిలేసి ఒక సంవత్సరం ఖాళీగా ఉండవు నేను చెప్పలే, కొత్తగా ఏదైనా చేయకని చెప్పాను. అతను ఏం చేశాడంటే, ఒక ల్యాండ్ అతని మనసును మార్చేశారు అతని పక్కన ఉన్నటువంటి ప్రబుద్ధులు. చాలా చీప్ అమ్ముతున్నాడన్నా, అతను విదేశాలకు వెళ్తున్నాడు, కొడుకు దగ్గరికి వెళ్తున్నాడు, ఆ ల్యాండ్ తీసుకోవాలన్నా మీరు అది చేయాలి ఇది చేయాలంటే అతను ఏం చేశాడంటే, ఒక చోటు 5 ఎకరాలు 10 కోట్లతో కొన్నాడు. 2 కోట్ల చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. చాలా తక్కువకు అమ్ముతున్నాడు. బయట మనం ఇప్పుడు దీన్ని 3 కోట్లకు అమ్మొచ్చు, నువ్వు కొన్న జస్ట్ ఒక 3 నెలల తర్వాత నేనే మళ్ళీ నీకు అమ్మి పెడతాను అని చెప్పేసి అతను టైం ఇవ్వకుండా టకిమని ఆంధ్రబాద్గా కొనిచ్చాడు. నేను ఫస్టే చెప్పాను, 2020 నీకు 2000 అంటే గత సంవత్సరం చెప్తున్నాను, ఆ సంవత్సరం 2022, 23 ప్రాంతంలో నువ్వు కొనుక్కోదానికి దాని ప్రభావం ఉంటుందని చెప్పాను. పోయిన టకటక అంతా కంప్లీట్ చేసింటూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ 5 ఎకరాలు వెంచర్లు చేసేదే. ఆ వెంచర్ను స్టార్ట్ చేసుకొని దీనికి పర్మిషన్ గురించి అని అక్కడికి వెళ్ళినప్పుడు ఇతను ఏదైతే కొన్నాడో ఆ 5 ఎకరాల భూమి నుండి సగానికి ఎక్కువగా అతని ల్యాండ్లోకి వెళ్ళిపోతుంది. ఆ లైన్ 2041 అది మ్యాప్ చూస్తే అతని దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నెత్తిని ఒరగొట్టుకున్నాడు. ఇది ఎవరు అడిగినా ఎవరు కొనరు, అది అట్లే పక్క పెట్టుకోవాలి. 10 కోట్లు బ్రేక్ అయిపోయినాయి. సార్ అని మొత్తుకుంటున్నాడు ఫోన్ చేసి నాకు. నా కర్మ సార్, నేను సూసైడ్ చేసుకుంటాను సార్, నేను ఇది చేసుకుంటాను సార్, అది చేసుకుంటాను సార్, నా వల్ల కాదు సార్. ఇప్పుడు ఎవరిని అయిపోయింది, అయిపోయినాక మనం ఏం చేయగలుగుతాం? వాడు తీసుకొని సంకలించుకొని అమెరికాకు పోయాడు. నిజంగానే తెలివిగా మనిషి బాధపడే తత్వం చూడరండి. వాడికి డబ్బులు చేతిలో నిండాయా, వాడు హ్యాపీగా ఉన్నాడా, అయిపోయా. పక్కనున్నవాడు ఎంత బాధపడి ఆ పైసలు కట్టాడో, ఎన్ని డబ్బులు కట్టాడో ఎవరు చూస్తారని. కానీ ఎప్పటికైనా వాడికి పాపం తగులుతుంది, వాడి కర్మ అనుభవిస్తాడు. వాడు ఎంతో కష్టపడి పైసా పోగు చేసుకొని చేశాడు.
అయిపోతుంది. అంటే చెప్తున్నాను, ఈ సంవత్సరాలకు ఈ తేదీలకు ఉన్నటువంటి ప్రభావం అట్లా ఉంటదండి. దయచేసి మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి పర్సనల్‌గా ఫోన్‌లో కలవండి. మీ జాతకాన్ని చూయించుకోండి. పేరులో సంఖ్యాబలాన్ని మార్చుకోండి. బ్రహ్మాండంగా బ్రతికేయండి. నో ప్రాబ్లమ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.